ఓం శాంతి 21/12/2023. మధురమైన పిల్లలు, శివబాబా తప్ప మీకిక్కడ ఇంకేమీ లేదు. అందుకే ఈ దేహపు భానం నుండి కూడా దూరంగా నిరుపేదల వలె ఏమీ లేనివారిగా అవ్వాలి. నిరుపేదలే రాకుమారులుగా అవుతారు. ప్రశ్న: డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానం ఏ ఆలోచనలను సమాప్తం చేస్తుంది? జవాబు: ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఇలా చేసుండకపోతే ఇలా జరుగుండేది కాదు. ఈ విఘ్నం ఎందుకు వచ్చింది? బంధనం ఎందుకు వచ్చింది? ఈ ఆలోచనలన్నీ డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానం ద్వారా సమాప్తమైపోతాయి. ఎందుకంటే డ్రామానుసారంగా ఏదైతే జరిగేదుందో అదే జరిగింది. కల్పపూర్వం కూడా ఇదే జరిగింది. ఇది పాత శరీరం కావున దీనికి కుట్లు కూడా పడేదే ఉంది. అందుకే ఎటువంటి ఆలోచనలు కలగకూడదు. పాట: మేము ఆ మార్గంలో నడవాలి. ఓం శాంతి. ఆ మార్గంలో నడవాలి. ఏ మార్గం? ఆ మార్గాన్ని ఎవరు తెలియజేస్తారు? తాము ఎవరి సలహాపై నడుస్తున్నారు అనేది పిల్లలకు తెలుసు. సలహా అనండి, మార్గం అనండి, లేక శ్రీమతం అనండి, విషయం ఒక్కటే. ఇప్పుడు శ్రీమతంపై నడవాలి. కాని ఆ శ్రీమతం ఎవరిది? శ్రీమద్ భగవద్గీత అని రాయబడి ఉంది. కావున తప్పకుండా శ్రీమతం వైపుకు మన బుద్ధియోగం వెళ్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఒకవేళ శ్రీకృష్ణుని స్మృతి అని అన్నట్లయితే అతన్ని అక్కడ స్మృతి చేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీరు శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేస్తారా లేదా? వారసత్వ రూపంలో స్మృతి చేస్తారు. మీరు రాకుమారులుగా అవుతారని మీకు తెలుసు. అంతేకాని జన్మించడంతోనే లక్ష్మీనారాయణలుగా అవుతారని కాదు. తప్పకుండా మనం శివబాబానే స్మృతి చేస్తాము. ఎందుకంటే శ్రీమతం వారిదే. శ్రీకృష్ణ భగవాన్ వాచ అని అనేవారు శ్రీకృష్ణుని తలుచుకుంటారు. కాని ఎక్కడ తలుచుకుంటారు? అతన్నైతే వైకుంఠంలో తలుచుకుంటారు. కావున మన్మనాభవ అన్న మాటను శ్రీకృష్ణుడు చెప్పలేరు. మధ్యాజీ భవ అని చెప్పగలరు. మీరు నన్ను స్మృతి చేయండి. అతనైతే వైకుంఠంలో ఉంటారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. తండ్రి అంటారు, పిల్లలు, ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అన్ని ధర్మశాస్త్రాల్లో గీత కూడా వస్తుంది. తప్పకుండా గీత భారత్ యొక్క ధర్మశాస్త్రం. వాస్తవానికిది అందరి శాస్త్రము. శ్రీమద్ సర్వశాస్త్రమై శిరోమణి గీత అని అంటారు కూడా. అనగా అన్నింటికన్నా ఉత్తమమైనది. అందరికన్నా ఉత్తమమైన వారు శ్రీశ్రీ అయిన శివ్ బాబా. వారు శ్రేష్టాతి శ్రేష్టమైనవారు. శ్రీకృష్ణుణ్ణి శ్రీశ్రీ అనరు. శ్రీశ్రీ కృష్ణుడు లేక శ్రీశ్రీ రాముడు అనరు. వారిని కేవలం శ్రీ అని మాత్రమే అంటారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారే వచ్చి మళ్లీ శ్రేష్టంగా తయారు చేస్తారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు. శ్రీ అనగా అందరికన్నా శ్రేష్టమైనవారు. శ్రేష్టమైన వారి పేరు ప్రఖ్యాతంగా ఉంటుంది. శ్రేష్టమైన వారు అని తప్పకుండా దేవీదేవతల్నే అంటారు. వారు ఇప్పుడు లేరు. ఈ రోజుల్లో శ్రేష్టమైన వారు అని ఎవరిని భావిస్తున్నారు? ఇప్పటి లీడర్లు మొదలైన వారిని ఎంత గౌరవిస్తారు. కాని వారిని శ్రీ అని అనలేరు. మహాత్ములు మొదలైన వారికి కూడా శ్రీ అన్న పదాన్ని ఉపయోగించలేరు. ఇప్పుడు మీకు ఉన్నతోన్నతమైన పరమాత్మ నుండి జ్ఞానం లభిస్తుంది. అందరికన్నా ఉన్నతమైన వారు పరంపిత పరమాత్మ. ఆ తర్వాత వారి రచన. ఆ రచనలో ఉన్నతోన్నతమైన వారు బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఇక్కడ కూడా నంబర్వారు పదవులున్నాయి. ఉన్నతోన్నతమైన వారు ప్రెసిడెంట్, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్. తండ్రి కూర్చుని సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. భగవంతుడు రచయిత. ఇప్పుడు రచయిత అన్న పదాన్ని ఉపయోగిస్తే సృష్టి ఎలా రచింపబడింది అని మనుషులు అడుగుతారు. అందుకే త్రిమూర్తి శివుడు రచయిత అని తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది.
వాస్తవానికి రచయిత, రచించేవారు అని అనేందుకు బదులుగా రచింపజేసేవారు అని అనడం సరైనది. బ్రహ్మ ద్వారా దైవీ కులాన్ని స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ద్వారా ఏ స్థాపన జరుగుతుంది? దైవీ సంప్రదాయం. శివ్ బాబా అంటారు, ఇప్పుడు మీరు బ్రహ్మ యొక్క బ్రాహ్మణ సాంప్రదాయం వారు, వారు ఆసురీ సాంప్రదాయం వారు, మీరు ఈశ్వరీయ సాంప్రదాయం వారు, ఆ తర్వాత దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. తండ్రి బ్రహ్మ ద్వారా సర్వ వేదశాస్త్రాల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. మనుషులు ఎంతగానో తికమక చెంది ఉన్నారు. జనాభా నియంత్రణ జరగాలని ఎంతగా తలబాదుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు, నేనొచ్చి భారత్కు ఈ సేవ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నదే తమో ప్రధాన మనుషులు. 10-12 మంది పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. వృక్షం తప్పకుండా వృద్ధి చెందాల్సిందే. ఆకులు వెలువడుతూనే ఉంటాయి. వాటినెవ్వరూ కంట్రోల్ చేయలేరు. సత్యుగంలో కంట్రోల్ ఉంటుంది. ఒక కొడుకు, ఒక కూతురు, అంతే. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మున్ముందు ఇంకా వస్తూ ఉంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. అతీంద్రియ సుఖం గురించి గోపగోపికల్ని అడగండి అన్న గాయనం కూడా ఉంది. ఇక్కడ మీరు సమ్ముఖంగా విన్నప్పుడు సుఖం అనుభవం అవుతుంది. మళ్ళీ వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్లేటప్పటికీ అంతటి సుఖం అనుభవం అవ్వదు. ఇక్కడ మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేయడం జరుగుతుంది. త్రికాలదర్శులను స్వదర్శన చక్రధారులని కూడా అంటారు. ఫలానా మహాత్మ త్రికాలదర్శి అని మనుషులంటారు. మీరంటారు, వైకుంఠనాథులైన రాధాకృష్ణులకు కూడా స్వదర్శన చక్రం గురించి లేక 3 కాలాల గురించి జ్ఞానం ఉండేది కాదు. కృష్ణుడైతే అందరికీ ప్రియమైనవారు, సత్యయుగ మొదటి రాకుమారుడు. కాని మనుషులు అర్థం చేసుకునే కారణంగా ఏమంటారంటే, మీరు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా అంగీకరించరు, కావుననే మీరు నాస్తికులు. ఇక విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. అవినాశీ జ్ఞానయజ్ఞంలో విఘ్నాలు కలుగుతాయి. కన్యలకు, మాతలకు కూడా విఘ్నాలు కలుగుతాయి. బంధనంలో ఉన్నవారు ఎంత సహనం చేస్తారు. ఇక డ్రామానుసారంగా మా పాత్ర ఇలానే ఉందని అర్థం చేసుకోవాలి. విఘ్నాలు కలిగిన తర్వాత ఇటువంటి ఆలోచనలు నడవకూడదు. ఇలా చేసుండకపోతే ఇలా జరుగుండేది కాదు, ఇలా చేసుండకపోతే జ్వరం వచ్చేది కాదు. మనం ఇలా అనకూడదు. డ్రామానుసారంగా ఇలా చేశాము, కల్పపూర్వం కూడా చేశాము, అందుకే ఈ ఇబ్బంది కలిగింది. పాత శరీరానికి కుట్లు కూడా పడేదుంది. అంతిమం వరకు రిపేర్లు జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా ఆత్మకు పాత ఇల్లు. ఆత్మ అంటుంది, నేను కూడా చాలా పురాతనమైన దానిని, నాలో ఎటువంటి శక్తి మిగల్లేదు. శక్తి లేని కారణంగా బలహీనమైన వ్యక్తులు దుఃఖాన్ని అనుభవిస్తారు. మాయ బలహీనమైన వారికి ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. భారతవాసులైన మనల్ని మాయ చాలా బలహీనులుగా చేసేసింది. మనం చాలా శక్తివంతులుగా ఉండేవారము. తర్వాత మాయ బలహీనులుగా చేసేసింది. ఇప్పుడు మళ్లీ దానిపై విజయం పొందుతాం కావున మాయ కూడా మనకు శత్రువుగా అవుతుంది. భారత్కే ఎక్కువ దుఃఖం లభిస్తుంది. అందరి నుండి అప్పులు తీసుకుంటున్నారు. భారత్ పూర్తిగా పాతబడిపోయింది. ఎవరైతే బాగా షావుకారులుగా ఉండేవారో వారే చాలా నిరుపేదలుగా అయ్యేదుంది. మళ్లీ నిరుపేదల నుండి రాకుమారులుగా అవుతారు. బాబా అంటారు, ఈ శరీర భానం నుండి కూడా దూరంగా ఏమీ లేనివారిగా అయిపోండి. మీకిక్కడ ఏమీ లేదు, ఒక్క శివ్బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. కావున మీరు చాలా నిరుపేదలుగా అవ్వాల్సి ఉంటుంది. యుక్తులను కూడా తెలియజేస్తూ ఉంటారు. జనకుని ఉదాహరణ ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి, శ్రీమతంపై నడవాలి, సర్వస్వాన్ని సమర్పణ కూడా చేయాలి. జనకుడు సర్వస్వాన్ని ఇచ్చేశారు. అప్పుడతనికి మీ ఆస్తిని మీరే సంభాళించండి మరియు ట్రస్టీగా అయి ఉండండి అని చెప్పడం జరిగింది. హరిశ్చంద్రుని ఉదాహరణ కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు, ఒకవేళ మీరు బీజాన్ని నాటకపోతే
మీ పదవి తగ్గిపోతుంది. ఫాలో ఫాదర్. మీ ఎదురుగా ఈ దాదా కూర్చున్నారు. పూర్తిగా శివ్బాబాను మరియు శివశక్తులను ట్రస్టీలుగా చేశారు. శివ్బాబా ఏమైనా కూర్చుని సంభాళిస్తారా? ఇతను స్వయంపై స్వయమే ఏమైనా బలిహారం అవుతారా? ఇతను మాతలపై బలిహారం అవ్వాల్సుంటుంది. మాతల్నే ముందు పెట్టాలి. తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేయడానికి జ్ఞానామృత కలశాన్ని మాతలకే ఇస్తారు, లక్ష్మికి ఇవ్వరు. ఈ సమయంలో వీరు జగదాంబ, సత్యుగంలో లక్ష్మిగా ఉంటారు. జగదాంబ గురించిన పాట ఎంత బాగా తయారు చేయబడి ఉంది. ఆమెకు ఎంతో గౌరవం ఉంది. ఆమె ఏ విధంగా సౌభాగ్య విధాతగా అయ్యారు? ఆమెకు ధనం ఎక్కడి నుండి లభిస్తుంది? బ్రహ్మ నుండి లభిస్తుందా? కృష్ణుడి నుండి లభిస్తుందా? కాదు, ధనం జ్ఞానసాగరుడి నుండే లభిస్తుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు కదా. భగవాన్ వాచ అందరి కొరకు ఉంది. భగవంతుడు అందరివాడు కదా. నన్నొక్కరినే స్మృతి చేయండి అని అన్ని ధర్మాల వారికి చెప్తారు. శివుని పూజారులు ఎంతోమంది ఉన్నారు, కాని వారికేమీ తెలీదు. అది భక్తి అవుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానాన్నెవరిస్తారు? అతి మధురమైన తండ్రి. శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అనరు. అతణ్ణి సత్యుగ రాకుమారుడు అంటారు. శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు, కాని వారు సత్యుగ రాకుమారునిగా ఎలా అయ్యారు అన్నది ఆలోచించరు. ఇంతకుముందు మనక్కూడా తెలీదు. తప్పకుండా మళ్లీ మనం రాకుమారులుగా రాకుమారులుగా అవుతామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. అప్పుడే కదా పెద్దవారైన తర్వాత లక్ష్మీనారాయణలను వరిస్తారు. ఈ జ్ఞానం ఉన్నదే భవిష్యత్తు కొరకు. దీని ఫలం 21 జన్మల కొరకు లభిస్తుంది. కృష్ణుని గురించి అతను వారసత్వాన్ని ఇస్తారు అనరు. వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. శివ్ బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మ ముఖం ద్వారా వేలాది మంది బ్రాహ్మణులు వెలువడతారు. వారికే ఈ శిక్షణ లభిస్తుంది. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే కల్పం యొక్క సంగం యుగానికి చెందినవారు. మిగిలినదంతా కలియుగ సృష్టియే. వారంతా ఇప్పుడు మేం కలియుగంలో ఉన్నామని అంటారు. మీరేమో మేం సంగమంలో ఉన్నామని అంటారు. ఈ విషయాలు ఇంకెక్కడా లేవు. ఈ కొత్త కొత్త విషయాలను మీ హృదయంలో ఉంచుకోవాలి. ముఖ్యమైన విషయం, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే యోగం ఎప్పటికీ కుదరదు. నియమం అలా లేదు. అందుకే ఇంతటి పదవిని కూడా పొందలేరు. కొద్దిగా యోగాన్ని జోడించినా స్వర్గంలోకైతే వెళ్తారు. తండ్రి అంటారు, ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే నా వద్దకు రాలేరు. ఇంట్లో కూర్చుని కూడా స్వర్గంలోకి రావచ్చు, మంచి పదవిని పొందొచ్చు. కాని ఎప్పుడైతే యోగంలో ఉంటారో, పవిత్రంగా ఉంటారో అప్పుడే అది సాధ్యమవుతుంది. పవిత్రత లేకుండా యోగం కుదరదు. మాయా యోగం కుదరనివ్వదు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్తూ ఉంటారో వారు మేము శివబాబాను స్మృతి చేస్తున్నాము అని అంటారు. ఇలా అంటూ వారు తమను తాము సంతోషపెట్టుకుంటారు. ముఖ్యమైనది పవిత్రత. జనాభా నియంత్రణ చేయండి, పిల్లలకు జన్మనివ్వకండి అని అంటారు. ఇది ఉన్నదే తమో ప్రధాన ప్రపంచం. ఇప్పుడు బాబా జనాభా నియంత్రణ చేయిస్తున్నారు. మీరందరూ కుమార కుమారీలు, కావున వికారాల విషయమే లేదు. లేదంటే విషం కారణంగా కుమార్తెలు ఎంతగా సహించాల్సి ఉంటుంది. బాబా అంటారు, చాలా పథ్యం ఉంచాలి. ఇక్కడ మద్యం తాగేవారెవరూ లేరు కదా. తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు. ఒకవేళ అబద్ధం చెప్పినట్లయితే ధర్మరాజు యొక్క కఠినమైన శిక్షలను అనుభవించాల్సుంటుంది. భగవంతుని ఎదురుగానైతే సత్యమే చెప్పాలి. ఎవరైనా మద్యాన్ని కొద్దిగానైనా ఏదైనా కారణం చేత లేక మెడిసిన్ రూపంలోనైనా తాగుతున్నారా? ఎవ్వరూ చేతులెత్తలేదు. ఇక్కడ తప్పకుండా సత్యమే చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే, బాబా నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, మాయ చెంపదెబ్బ వేసింది అని మళ్లీ రాయాలి.
ఈరోజు మాలోకి క్రోధమనే భూతం వచ్చింది, చెంపదెబ్బ వేశాము అని బాబాకెంతోమంది రాస్తారు కూడా. మీకైతే కొట్టకూడదు అని మతమివ్వడం జరిగింది. కృష్ణుణ్ణి రోలుకు కట్టేసినట్లుగా చూపిస్తారు. ఇవన్నీ అసత్యమైన విషయాలు. పిల్లలకు ప్రేమగా శిక్షణ ఇవ్వాలి. వారిని కొట్టకూడదు. భోజనం ఆప్చేయడం, మిఠాయిలు ఇవ్వకుండా ఉండడం, ఈ విధంగా వారిని సరిదిద్దాలి. చెంపదెబ్బ వేయడం అనేది క్రోధానికి గుర్తవుతుంది. అంటే మహాత్ములపై క్రోధం చేసినట్లవుతుంది. చిన్నపిల్లలు మహాత్ములతో సమానమైన వారు కదా. అందుకే వారిని కొట్టకూడదు, వారిని తిట్టకూడదు కూడా. మేము ఈ వికర్మ చేశాము అన్న ఆలోచన కలిగే విధమైన కర్మలేవీ చేయకూడదు. ఒకవేళ ఏమైనా చేసినట్లయితే వెంటనే రాయాలి, బాబా, మా వలన ఈ పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి, ఇకపై చెయ్యము. పశ్చాత్తాపడి క్షమాపణలు కోరుకుంటారు కదా. అక్కడ కూడా ధర్మరాజు శిక్షలు వేసేటప్పుడు పశ్చాత్తాపడి క్షమాపణలు కోరుకుంటారు. ఇక ముందు ఎప్పుడూ చెయ్యము అనంటారు. బాబా ఎంతో ప్రేమతో చెప్తారు, అల్లారు ముద్దు సుపుత్రులైన పిల్లలు, ప్రియమైన పిల్లలు, ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అడుగడుగునా సలహానడగాలి. మీ ధనం ఇప్పుడు భారత్ను స్వర్గంగా తయారు చేయడంలో వినియోగించబడుతుంది. కావున ప్రతి గవ్వ వజ్ర సమానమైనది. మనమేమి సన్యాసులు మొదలైన వారికి దానపుణ్యాలు చేస్తామని కాదు. మనుషులు హాస్పిటళ్లు, కాలేజీలు మొదలైనవి నిర్మించినప్పుడు వారికేం లభిస్తుంది? కాలేజీలు తెరవడం ద్వారా మరుసటి జన్మలో మంచి విద్య లభిస్తుంది. ధర్మశాలలు నిర్మించడం ద్వారా మహళ్లు లభిస్తాయి. ఇక్కడైతే మీకు జన్మ జన్మాంతరాల కొరకు తండ్రి నుండి అనంతమైన సుఖం లభిస్తుంది, అనంతమైన ఆయుష్ లభిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ఆయుష్ ఇతర ఏ ధర్మం వారికీ ఉండదు. ఇక్కడ తక్కువ ఆయుష్గా లెక్కించడం జరుగుతుంది. కావున ఇప్పుడు అనంతమైన తండ్రిని నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతి చేయండి. అప్పుడే సంతోషంలో ఉంటారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అడగండి. అంతేకాని బాబా, మేం మీవారిగా అయిపోయాము, ఇప్పుడిక మేం మీ వద్దే కూర్చుండిపోతాము అని అనేటువంటి పేదవారిలా ఉండకూడదు. అలా అయితే ప్రపంచంలో పేదవారెందరో ఉన్నారు, వారంతా మమ్మల్ని మధుబన్లో పెట్టుకోండి అని అంటారు. అలాగైతే లక్షలాది మంది పోగవుతారు. ఇది కూడా నియమం కాదు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి. ఇక్కడ అలా ఉండడానికి అవ్వదు. వ్యాపారాల్లో ఎల్లప్పుడూ ఈశ్వరార్థం 1-2 పైసలను తీస్తారు. బాబా అంటారు, అచ్చా, మీరు పేదవారు కావున ఏమీ తీయకండి, కాని జ్ఞానాన్నైతే అర్థం చేసుకోండి మరియు మన్మనాభవగా అవ్వండి. మీ మమ్మ ఏం తీసుకొచ్చారు, కాని వారు జ్ఞానంలో చురుకైన వారు, తనువు మనసు ద్వారా సేవ చేస్తున్నారు. ఇందులో ధనం యొక్క విషయమేమీ లేదు. ఎక్కువలో ఎక్కువ 1 రూపాయి ఇవ్వండి, మీకు షావుకార్లకు లభించినంతగా లభిస్తుంది. మొదట మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి. పిల్లలు దుఃఖితులుగా అవ్వకూడదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. వందే మాతరం, సలాం అలేకం, మీకు జయ 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 హో. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తర్వాత ఆలోచించాల్సి వచ్చే విధమైన, పశ్చాత్తాపడవలసి వచ్చే విధమైన కర్మలేవి చేయకండి. అబద్ధం చెప్పకూడదు. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. రెండవ పాయింట్, భారత్ను స్వర్గంగా తయారు చేయడంలో మీ ఒక్కొక్క గవ్వను సఫలం చేసుకోవాలి. బ్రహ్మబాబా సమానంగా సరెండర్ అయి ట్రస్టీలుగా అయి ఉండాలి. వరదానము, ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు మనసులో వీరిలా ఎందుకు చేస్తారు, లేక ఎందుకు అంటారు, ఈ విషయం ఇలా కాదు, ఇలా ఉండాలి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవ్వకూడదు.
ఎవరైతే ఈ ప్రశ్నల నుండి దూరంగా ఉంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. కాని ఎవరైతే ఈ ప్రశ్నల క్యూలోకి వెళ్ళిపోతారో, రచనను రచిస్తారో, వారు వాటిని పాలన కూడా చేయాల్సి ఉంటుంది. సమయాన్ని మరియు శక్తిని కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యర్థ రచన యొక్క బర్త్ కంట్రోల్ చేయండి. స్లోగన్: మీ నయనాలలో బిందు రూపుడైన తండ్రిని ఇముడ్చుకున్నట్లయితే వేరే ఏదీ ఇమడలేదు. ఓం శాంతి.